ఎస్. అండ్ ఇంకా ముఖ్యమైనది సార్, లాస్ ఆఫ్ లిబిడో. అంటే పెళ్ళైన కొత్తలో అస్సలు రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు అలా ఒకరు అట్లా ఉంటారు. డ్యూ కోర్స్ అది మొత్తం తగ్గిపోయి ఎడమొహం పెడమొహం అయిపోతారు. ఏ నెలకు 2 నెలలకు కూడా అట్లా తయారైపోతారు. ఏంటి సార్ రీజన్ ఏంటి అట్లా కావడానికి? రీజన్ అదే సార్, ఏదైనా కొత్తది దొరికితే దే ఫర్గెట్ ఇట్. ఇంకా మనం కారు కొనుక్కున్నా కానీ దాన్ని ఎంత ఒక 1 డే 2 డేస్ డైలీ దాన్ని మనము అంటే ఒక బట్టతో తుడిచి మంచిగా కవర్ వేసి పెడతాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా ఉండి కొన్ని రోజుల తర్వాత మనం వదిలేస్తాం. అవును, అది నేచురల్ హ్యూమన్ సైకాలజీ, అట్లా ఉంటుంది. కానీ ఇంటెలిజెంట్ అతను అంటే కొంతమంది డిసిప్లిన్ ఉంటారు, వాళ్ళు డైలీ డెఫినెట్లీ క్లీన్ చేసి పెట్టి వాళ్ళ అలవాట్లు పెడతారు. వాళ్ళు 10 years అయినా అట్లే చేస్తారు వాళ్ళు. అట్లేం చేస్తారు. అట్లా చేసేటోళ్ళు హ్యాపీగా ఉంటారు, మంచిగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఉంటారు అలాగే అక్కడ ఎట్లా పట్టించుకోరు, అలాగే ఇక్కడ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నీట్గా అట్లా ఉండరు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, లిబిడో మీరు అన్నట్టు వాళ్ళు మర్చిపోతారు. ఇంకో కారణం దీనికి సైంటిఫికల్లీ ఒకవేళ చూస్తే ఎందుకు ఇట్లా అవుతుంది అంటే లిబిడోని అంటే పెట్టేది అగైన్ టెస్టోస్టెరాన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు. ఇది తగ్గిపోతే కూడా లాస్ ఆఫ్ లిబిడో అవుతుంది, అట్రాక్షన్ అవ్వదు. అటు యూజువల్లీ ఏంటంటే సార్ మెడిసిన్స్ కంటే ఎక్కువ ఇప్పుడు పెళ్లి కాని అబ్బాయిలు నా దగ్గర వస్తారు, మెడిసిన్స్ తీసుకుంటారు. సార్ నాకు రావట్లేదు సార్ ఏం చేయాలి అని అడుగుతారు. మొదటి నెల మంచిగా ఉండే, సెకండ్ మంచిగా ఉండే, థర్డ్ మంచిగా లేదంటాడు. బాబు మీకు చూస్తే పెళ్లి కాలేదు, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒకవేళ పెళ్ళి అవుతే, మీరు ఒకవేళ మీ భార్యతో ఉంటే అప్పుడు మీకు బాడీ టు బాడీ టచ్ అవుతే మీకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ హార్మోన్ అని ఉంటుంది, లవ్ బాండింగ్ హార్మోన్. అది అప్పుడు రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పీక్ పైన వెళ్తాయి. అప్పుడు మీకు అంటే ఒక రకమైన లిబిడో అట్రాక్షన్ ఉంటుంది ఎక్కువ. ఏం లేదు మీరు నాకు రావట్లేదు, ఇది సైకాలజికల్ కూడా ఉంటుంది. ఊరికి అది ఆలోచిస్తూ కూర్చుంటే మీకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. ఓకే, మరి ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారు సార్? యూజువల్లీ మనం అదే చెప్తాము, లేట్ మ్యారేజెస్ అవ్వకూడదు, తొందరగా చేసుకోవాలి. ఒకవేళ మ్యారేజ్కి లేట్ ఉంటే మనము దాన్ని కరెక్ట్ చేసి మెడిసిన్స్ ఏముండవా? ఉంటాయి మెడిసిన్స్ అయితే డెఫినెట్లీ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకు. కానీ ఇచ్చి వాళ్ళకు మనము అది ఇవ్వాలి కదా సార్. ఇది ఎలా అంటే సార్ వాళ్ళకు మనము ఎట్లా అంటే బండి నేర్పాలి అంతా ఆలోచిస్తున్నాం, అంతా రెడీ చేస్తున్నాం. వాళ్ళకి బండి ఇవ్వట్లేదు, మనం ఎట్లా నడిపిస్తాడు? కారు ఉంటే అలా రజ్జి ఇలా రజ్జి అంటే ప్రాక్టికల్ వెళ్తాడు. ప్రాక్టికల్ లేదు అక్కడ, మనం థియరీ ఎంత చెప్తే ఎంత. అయితే పార్ట్నర్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పార్ట్నర్ నేను వెళ్తున్నాను అంటాడు, ఏదైనా అంటే బయటికి వెళ్తున్నాను అంటాడు. అక్కడేమో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చెప్పలేము. భయం ఉంటుంది, ఎవరు చూస్తారు, సోషల్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఏదో రోగాలు వస్తాయని భయము, అది ఇది. ఇందులో వెళ్తాడు, ఇందులో వెళ్ళి నేను పోయాను అవ్వలేదు అంటాడు. అరే పర్ఫార్మెన్స్ మీద ఎక్కడైతుంది? అక్కడ వాతావరణం మంచిగా లేదు, అక్కడ అట్మాస్ఫియర్ బాగలేదు. నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటే మీ భార్యతో ఉంటే మంచిగా అవుతాడు. అయితే ఇది చాలా రోల్ ప్లే చేస్తుంది. కరెక్ట్. అయితే వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కొంచెం ట్రీట్మెంట్ అయితే అయిపోతుంది, హీస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. సార్ నేను మంచిగా ఉన్నాను, హ్యాపీగా మంచిగా ఉంది సార్, ఇప్పుడు అంగం లావ్ అయింది అంటాడు. యూజువల్లీ నేను ఇచ్చిన మెడిసిన్స్తో ఫస్ట్ 1 month 2 monthsలోనే యూజువల్లీ వాళ్ళ అంగము హస్తప్రయోగం అది ఇది చేసి మాస్టర్బేషన్ చేసి కొంచెం ష్రింక్ అయిపోతుంది, సన్నగా అయిపోతుంది. దట్ విల్ కమ్ బ్యాక్. అయితే వాళ్ళు కాన్ఫిడెంట్ అవుతారు ఒకటి. ఇంకోటి ఏమో సెకండ్ వాళ్ళకు కోరికలు కూడా వస్తాయి, ఎరెక్షన్స్ కూడా వస్తాయి, మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా వస్తాయి. అయితే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ అదే నేను చేస్తానో చేయను ఆ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ నుంచి బయటికి రావాలని అక్కడ వెళ్తాడు బయటికి. అక్కడ పోయిన తర్వాత ఏ వాతావరణం ఉంటుందో అప్పుడప్పుడు ఓకే అవుతాడు, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాడు. అయితే సార్ రాలేదంటాడు. అయితే ఈ కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళ కౌన్సిలింగ్ చేసి అట్ లాస్ట్ అంటే 4 to 6 monthsలో మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. అట్లా ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి కూడా సార్, చేయాలి కంపల్సరీ సార్. అదే కదా సార్, గివింగ్ టెడ్లాఫిల్ వైగ్రాలు ఈజ్ నాట్ ఎ ట్రీట్మెంట్. అది యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఏంటి సార్ అంటే ఇప్పుడున్న సొసైటీ అంతా అదే మూడ్లో ఉంది. టెడ్లాఫిల్ మీరు అన్నట్టు బ్లూ పిల్స్, అన్ని బ్లూ పిల్స్తో మొత్తం అంతా మ్యాజిక్ జరిగిపోతుందనే భ్రమలో ఉన్నారు సార్. ఈవెన్ యూత్ కూడా 20 ఏళ్ళ పిల్లలు కూడా వాడుతున్నారు. సో ఇవి ఎట్లా సార్ భవిష్యత్తులో హార్ట్ కానీ కిడ్నీస్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి వీటి వల్ల? డెఫినెట్లీ అవుతాయి సార్. అవన్నీ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తాయి అంతే. దట్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్. ఓకే, బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేయడం, ఎరెక్షన్ రావడం. ఓకే, అది పని చేసి బాడీ మైండ్ ఎలా ఉంటుంది, చాలా షార్ప్. చూసి దాన్ని గుర్తుపట్టి అది అలవాటు అయిపోద్ది. కరెక్ట్, అంతే కదా. అవును, తర్వాత అది కూడా పనిచేయదు.
25 mg నుంచి 50 అవుతుంది, 50 నుంచి 100 అవుతుంది, దాని తర్వాత రిటైర్డ్ ఖతం. ఇది ఏది పని చేయదు. మళ్ళీ అక్కడ షాక్ వేవ్ ఇంప్లాంట్ ఇక్కడ ఇదే దారి తీస్తుంది. దట్ ఇస్ ఓన్లీ ట్రీట్మెంట్, అది ఇంకేం లేదు దానికి. ఇప్పుడు యునానీలో సార్ మనం ఏం చేస్తామంటే ఈ లైంగిక సమస్యలకు మనము రూట్ కాజ్ ఏందో తెలుసుకొని దాన్ని దూరం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అక్కడ ఎరెక్షన్స్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని మనం అడుగుతాము, మాట్లాడతాం అంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి 40 years అనుకోండి. ఇప్పుడు ఏంటంటే అతనికి స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ, నిద్ర లేదు, జాబు, అది ఇది, మళ్ళీ ఇంట్లో గొడవలు అవి ఉంటాయి. ఎంత వేసుకున్నా ఏం వేసుకున్నా రాదు. కౌన్సిలింగ్ అగైన్ అక్కడ వాళ్ళిద్దరిని కపుల్స్ని కూర్చోబెట్టి వాళ్ళిద్దరు కోఆపరేట్ చేసుకుంటూ అవుతుంది అన్నట్టు, అది ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళకి ఏదైనా బ్లాడర్ ఇష్యూస్ ఉంటే, వాళ్ళకి ఏదైనా అక్కడ యురెథ్రాలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాళ్ళకి ఏదైనా వీర్యం అంటే క్వాంటిటీ తక్కువ వస్తుందంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు అలా మెడిసిన్స్ ఇచ్చి కంప్లీట్ క్యూర్ చేస్తాం. అది లైంగిక సమస్యలకు ట్రీట్ చేయడం అంత ఈజీ కాదండి. బట్ ఒకసారి మనము వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్లో తీసుకొని చెప్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. రైట్. ఇంకొకటి సార్, ఈ లైంగిక సమస్యలు ఏవైతే ఉంటాయో బయటికి చెప్పుకోనంత వరకు ఒక రకంగా చాలా డిప్రెషన్లో ఉంటారు అబ్బాయిలు. వన్స్ బయటికి వైఫ్కి తెలిసింది అనుకోండి, అప్పుడు ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అప్పుడు అంటే ఇట్లాంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడంలో పార్ట్నర్ రోల్ ఎంత ఉంటుంది సార్? ఈదర్ వైఫ్ కావచ్చు, అతను లేడీ కావచ్చు. సార్ వైఫ్ది, పార్ట్నర్ది రోల్ చాలా ఉంటుంది. కానీ వాళ్ళు కూడా పాపం ఏం చేయగలుగుతారు సార్? వాళ్ళు వాళ్ళు ఏమంటారు నాకు సార్, చాలా మంచి అయినా సార్, ఐ వాంట్ టు లివ్ విత్ యూ. కానీ ఏంటంటే సార్ ఈ ఒక్క ప్రాబ్లం వచ్చి చాలా ఆయన డిప్రెషన్లోకి వెళ్తున్నాడు, నాకు మంచిగా అనుకోవట్లేదు, మీరు ఏమైనా చేయండి సార్. ఏమవుతుంది బాబు అంటే, సార్ వెళ్తున్నాను, అంగం గట్టిగా పడుతుంది, బట్ మనం ఎప్పుడైతే యోనిలో ప్రవేశించాలనుకుంటున్నాడో అప్పుడు మెత్తగా పడిపోతుంది అంటాడు. సో ఇట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది, చిన్నది. అసలు అంటే కొంతమంది ఏమంటారు సార్, తీసుకుంటున్నాను అంటే నేను అంగం గట్టిగా పడుతుంది, నేను వెళ్ళేటప్పుడు ఫోర్ ప్లే చేసి ఆ రొమాన్స్ టైంలోనే వీర్యం వెళ్ళిపోతుంది. ఇలాంటి అంటే ఉంటాయి. అమ్మాయి చెప్తా సార్, నేను ఎంత కోఆపరేట్ చేస్తున్నాను, అంత హెల్ప్ చేస్తున్నాను, అంత చేస్తున్నాను, కానీ నాకు అసలు రావట్లేదు. మళ్ళీ ఏంటంటే సార్ ఒక 1 month తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ వస్తుంది. ఆమె కళ్ళలో నేను ఏం చూస్తానంటే, అంటే అవుతుందో లేదో, అంటే మా రిలేషన్ ఉంటుందో లేదో అన్నట్టు ఒకటి ఉంటుంది అమ్మాయికి. అలా నేను చూసి అంటే ఏం తెలుసుకున్నానంటే, చాలామంది అసలు బ్రేకప్ అవ్వద్దు అని చాలామందికి ఉంటుంది. కొంతమంది అలాగే గడిపేస్తారు, కొంతమంది ఏం చేస్తారు సార్, ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే ఇంటెలిజెంట్ అంటే వాళ్ళే మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు యునానీలో మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, మంచి ఎరెక్షన్స్ వస్తాయి, బాగుంటుంది. ఒకటి ఇంట్రెస్టింగ్ కేసు, ఇద్దరు ఒక ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, అబ్బాయి అమ్మాయి. వాళ్ళిద్దరిలో సార్ అమ్మాయి లవ్ మ్యారేజ్, వాళ్ళది మ్యారేజ్ అవ్వలేదు, అంటే ఇద్దరి మధ్యలో ఉన్నది ఫిజికల్ ఏం లేదు, ఫిజికల్లీ అవ్వలేదు. వాళ్ళు 1 year నుంచి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిపోయి ఒక 2 monthsలో పెళ్ళి ఉంది. ఫిజికల్ ఇప్పటివరకు అవ్వలేదు. ఏదో సందర్భంలో వెళ్తే ఫిజికల్ అవ్వడానికి ప్రయత్నించారు, అబ్బాయి చేయలేకపోయాడు. అరే ఇదేంది అని వాళ్ళిద్దరూ ఇదయ్యారు. ఇక అలా చలో ఒకసారి అర్థం అవ్వలేదు, సెకండ్ టైం చేస్తాం, మళ్ళీ అలాగైంది. అయితే అమ్మాయి చెప్పింది నాకు, మీ వీడియోస్ నేను చూశాను సార్, చలో సార్తో కలుద్దామని నేనే చెప్తే తీసుకొచ్చాము. వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడారు, ఇది చెప్పింది ఇలా. అయితే మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. 1 month తర్వాత వచ్చారు. సార్ కొంచెం ఉంది అని అబ్బాయి చెప్పాడు. అమ్మాయి సార్ నేను ఏం చేయాలి సార్, ఇప్పుడు పెళ్ళి ఉంది సార్ నెక్స్ట్ మంత్, అని అదే డిసిషన్ తీసుకోలేకపోతున్నాను అంటుంది. నాకు చేసుకోవాలని ఉంది కానీ నేను డిసిషన్ తీసుకున్నాను. అబ్బాయి ఉన్నాడు పక్కన చెప్తుంది, అదే కదా. ఇప్పుడు ఒకవేళ సార్ ఇప్పుడు నేను అలాగే ప్రొసీడ్ అవుతే మళ్ళీ రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుందా, నేను ఒకవేళ చెప్పేస్తే మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏం కావాలి, అలా కన్ఫ్యూజన్లో ఇలాంటి కేసెస్ వస్తాయి సార్ యూజువలీ. మళ్ళీ ఇద్దరికి చేయడం జరిగింది, మళ్ళీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు వాడిన తర్వాత కాన్ఫిడెన్స్ అయింది, కాన్ఫిడెన్స్ వచ్చింది అబ్బాయికి కూడా, ఇప్పుడు చేశాడు అన్నట్టు అయితే వాళ్ళకు నిదానంగా సెటిల్ అయిపోయింది. ఇలాంటి కేసెస్ కూడా వస్తాయి సార్ చాలా.